brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బీఆర్ఎస్ లో 4 స్తంభాలాట జరుగుతోందా? కవిత లేఖ ద్వారా చెప్తున్న అసలు విషయం ఏంటి? బీజేపీతో బీఆర్ఎస్ జట్టు కట్టబోతోందా? అందుకే కవిత తన అసంతృప్తిని వ్యక్తం చేశారా? రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా? తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలనం రేపారు. తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ కు పార్టీలో వైఫల్యాలు, పొత్తులకు సంబంధించిన అంశాలతో 6 పేజీల లేఖ రాశారు. మై డియర్ డాడీ అంటూ ఆప్యాయంగా ప్రారంభమైన ఈ లేఖలో బీజేపీతో సంబంధాలపై స్పష్టత లేని అంశాలను ప్రస్తావించారు కవిత. సిల్వర్ జూబ్లీ సభలో బీజేపీపై కేవలం 2 నిమిషాలు మాట్లాడడం, బీజేపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వకపోవడంపై లేఖలో కవిత ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ వల్ల తాను చాలా బాధపడ్డానని, వారిని టార్గెట్ చేసి మాట్లాడి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం లేఖలో వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ అంశము పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య సంబంధం గురించి చర్చ రోజురోజుకు తీవ్రమవుతుంది. బీజేపీని ఘాటుగా సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. విమర్శించకపోవడం ద్వారా బీఆర్ఎస్ రాజకీయ వ్యూహమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీపై విమర్శలు కేవలం 2 నిమిషాలైనా అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు కవిత. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను విఫలమైన పార్టీగా చిత్రీకరిస్తూ బీజేపీపై మాత్రం సంయమనం పాటించడం రాజకీయంగా అనేక అనుమానాలకు తెరలేపింది. 2024 జూలైలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య సీక్రెట్ ఒప్పందాలు నడిచాయని వార్తలు వచ్చాయి. ఒకవైపు బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఈ వార్తలను ఖండిస్తూ బీఆర్ఎస్ ను కాలం చెల్లిన పార్టీగా వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ను బీజేపీ బీ టీమ్ గా విమర్శిస్తూ వచ్చారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఎప్పటికప్పుడు విమర్శిస్తూ వస్తుంది. ఈ ఆరోపణలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. బీజేపీ తెలంగాణలో తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా బీఆర్ఎస్ తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ లో 4 స్తంభాలాట జరుగుతోందని, పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధపడే కవిత లేఖ రాశారంటున్నారు బీజేపీ నేతలు. టీఆర్ఎస్ లో 4 స్తంభాలాట నడుస్తుందని, ఖచ్చితంగా ఈరోజు కవిత తండ్రికి రాసిన లేఖ బయటకు వస్తుందని నేను చెప్పాను. అల్విక అనేటువంటి డిమాండ్లతోటి ఈరోజు ఆమె ఓ పంచాయతీ పెట్టుకుని బయటకు వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా అవపడుతున్నది. ఇంకొక ప్రకంపనం కూడా టీఆర్ఎస్ జరగబోతుంది. మరి 4 స్తంభాల ఆటలో ఈరోజు ఒక స్తంభం బయటకు వచ్చింది. చాలా స్పష్టంగా ఆమె లెటర్లో చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలలో రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఆమె స్వయంగా ఆమె అభ్యర్థులు కూడా బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఆ లేఖలో స్పష్టమైతా ఉన్నది. 4 స్తంభాలాటలో భాగంగానే కవిత లేఖ రాశారన్నది బీజేపీ నేతల మాట. బీఆర్ఎస్ తో తమకెలాంటి రాజకీయ అవగాహన లేదన్న వాదన బీజేపీ సైడ్ నుంచి వస్తుంది. అయితే నిప్పు లేనిదే పొగరాదని, బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతుందన్న అనుమానంతోనే తన తండ్రికి కవిత లేఖ రాశారా అన్న డిస్కషన్ కూడా నడుస్తుంది. కానీ ఇదంతా పంపకాల విషయంలో జరిగిన రాద్ధాంతమే అంటున్నారు బీఆర్ఎస్ ప్రత్యర్థులు. మరోవైపు బీఆర్ఎస్ తన విమర్శలను కాంగ్రెస్ పై కేంద్రీకరించడం, బీజేపీపై సంయమనం పాటించడం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇప్పుడు కవిత లేఖతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన కుదురుతుందా? అందుకే కవిత లేఖ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారా అన్న చర్చ సాగుతుంది. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు, మరి చూడాలి కవిత లేఖ తెలంగాణ రాజకీయాల్లో ఎన్ని ప్రకంపనలకు దారివేస్తుందో.